join your hands and welcome Sagar and Shruti. ప్రతి ఒక్కరూ ప్రేమించిన వాళ్ళని వాళ్ళ పంచ ప్రాణాలనే చెప్తారు. కానీ అసలు ఆ పంచభూతాల్లో ఉన్న ఈ భూమి నీరు ప్రేమ గురించి మీకు తెలుసా? ఒక్కసారి వీటి ప్రేమ గురించి తెలుసుకోండి, ఎలా ప్రేమించాలో మీకే అర్థమైపోద్ది. కరగని రెండు మనసుల దూరం చల్లగా తెరవని కుంటి తలుపుల ద్వారం వలపు వానదారాలే పంపుతున్నది ఆకాశం చినుకు పూల హారాలే అల్లుతున్నది మన కోసం తడిపి తనతో నడిపి హరివిల్లును వంతెన వేసిన శుభవేళ. చుక్కమ్మ, నాకు ఈ మనుషుల్లాగా హార్ట్ లేదే, మైండ్ కూడా లేదు. అందుకే గుర్తు చేసుకోలేను, గుండెల్లో కూడా దాచుకోలేను. అందుకే ఇన్నిసార్లు అడుగుతున్నా, ఇంకెన్నిసార్లు అయినా చెప్తా, ఈ భూమి ఉన్నంత వరకు నువ్వు నా సొంతం. ఇది నీ సాక్షిగా, నా వర్షం సాక్షిగా చెప్తా. సాక్షిగా తెలపని నూరాకే సొంతం ఈ వర్షం సాక్షిగా కలపని బంధం. మెల్లగా కరగని రెండు మనసుల దూరం చల్లగా తెరవని కుంటి తలుపుల ద్వారం తకదిమి తకదుం తకదిమి తకదుం తకదిమి తకదుం తకదిమి తకదుం తకదిమి తకదుం నీ మెలికలలోన ఆ మెరుపులు చూస్తున్నా ఈ తొలకరిలో తళతళ నాట్యం నీదేనా ఉరుములలోన నీ పిలుపులు వింటున్నా ఈ చిటపటలో చిటికెల తకదిమి తకదుం తక్కజుము తద్ది తిం తక్కజుము. ఇలా నువ్వు పిలిచినప్పుడల్లా వచ్చేస్తా కదా. ఎందుకో తెలుసా? నేను నిన్ను చేరుకున్నాక, కలిసి కౌగిలించుకున్నాక వచ్చే నీ వాసన ఉంటుంది చూడు, దానికి పడిపోయా నేను. మతి చెడే దాహమై అనుసరించి వస్తున్నా జతపడే స్నేహమై అన్వయించనా సరిపిడుగుల సడివిని జడిసిన బిడియము తడబడి నిన్ను విడగా. చుక్కమ్మ, నిన్ను ఇన్నిసార్లు ఎందుకు పిలుస్తానో తెలుసా? నాకు నీతో ఉండాలంటే ఇష్టమే. అలా నీ కౌగుల్లో నీటి అడుగున దాగిన భూమిలా బ్రతకాలంటే నాకు చచ్చేంత ఇష్టమే. అందుకే ఇదంతా. మెల్లగా కరగని రెండు మనసుల దూరం వలపు వానదారాలే పంపుతున్నది ఆకాశం చినుకు పూల హారాలే అల్లుతున్నది మన కోసం తడిపి తడిపి తనతో నడిపి హరివిల్లును వంతెన వేసిన శుభవేళ. వర్షం సాక్షిగా తెలపని నూరాకే సొంతం. మెల్లగా కరగని రెండు మనసుల దూరం చల్లగా తెరవని కుంటి తలుపుల జడ్జెస్, మీకు ఎలా అనిపించింది? విజయ్ పిన్ని మాస్టర్. సాగర్ అండ్ శృతి, నాకు ఈ పేరు చాలా ఇష్టం. ఎందుకంటే
ప్రతిసారి బ్యూటిఫుల్, మీరు మీ 100% ఇచ్చి మీ డాన్స్ వైజ్ చాలా చాలా బాగా చేస్తారు. థ్యాంక్ యూ మాస్టర్. నో కమింగ్ టు ద కొరియోగ్రాఫర్ ప్రభుదేవ. ఈ యాక్ట్ ఎలా ఉందంటే వర్షం మొదటి చుక్క పడినప్పుడు ఆ స్మెల్ ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందో ఈ యాక్ట్ అంత బ్యూటిఫుల్గా ఉంది. థ్యాంక్ యూ మాస్టర్. థ్యాంక్ యూ. సో ఆన్ ద హోల్ వెరీ గుడ్, ఆల్ ద వెరీ బెస్ట్, కీప్ రాకింగ్. థ్యాంక్ యూ మాస్టర్. థ్యాంక్ యూ విజయపిని మాస్టర్. గణేష్ మాస్టర్. హాయ్ ప్రభుదేవ, ఎప్పుడు వచ్చినా కొత్తగానే వస్తాను. కాన్సెప్ట్ చాలా బాగుంది. థ్యాంక్ యూ మాస్టర్. లక్కీగా ఏంటంటే వీళ్ళిద్దరు ఎప్పుడు బాగా చేస్తారు. మీరు ఇచ్చిన ఏదైతే కొరియోగ్రాఫ్ ఉంటారో బాగా ప్రజెంట్ చేస్తారు వీళ్ళిద్దరు. మనోడు వైజాగ్ కూరడు అదర కూడా వేస్తున్నాడు. థ్యాంక్ యూ మాస్టర్. సాగర్, శృతి మీరు కూడా చాలా బాగా చేశారు. మీ ఎక్స్ప్రెషన్స్ చాలా బాగున్నాయి. థ్యాంక్ యూ సార్. ఆల్ ది బెస్ట్, కీప్ రాకింగ్. థ్యాంక్ యూ మాస్టర్. థ్యాంక్ యూ గణేష్ మాస్టర్. హన్సిక గారు. Sagar and Shruti. You guys were extremely cute. I love the fact that, you know, soil and water, the whole idea was very, very nice. What I really liked about this act was the choreography. థ్యాంక్ యూ మ్యామ్. Overall, it was really nice. I really liked the act. Shruti, you're looking beautiful. Sagar, you're looking very handsome. And you guys are a very strong pair. Good luck. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ హన్సిక గారు. నీకోసం వేచుందే నా ప్రాణం, ఓ బుజ్జి తల్లి నా కోసం ఓ మాటైనా మాట్లాడే. వాట్స్ గోయింగ్ ఆన్ హియర్? ఇవాళ లవర్స్ డే కదా అన్న. లవర్స్ డే అయితే ఇక తెల్లార్లు అంటే అవ్వదు, ఇక్కడ అవ్వదు. పోయినాడు చెప్పాలి కదా. అది నాకు చెప్పి ఈయన చేస్తున్నాడు చూడు ఏదో. ఏంట్రా ఇది? ఇప్పుడు పడితే వాడు స్టేజ్ మీదకి రావటం సౌండ్ వద్దులే. అసలు ఈ స్టేజ్ ఇలా తయారైందంటే దానికి కారణం ఆ నందుగాడే. ఏడాడు ప్రేమ యాత్రలకు బృందావనము నందనవనము అది ఈ డి స్టేజ్ అనుకుంటున్నావు, పార్క్ అనుకుంటున్నావు. పవిత్రమైన డి స్టేజ్ ని పార్క్ చేసావు కదా, అప్రచ్చపు వేదవా. నేనా? మరి నువ్వు కాకపోతే నువ్వు వచ్చేసరికే కదా నీ ట్రైనింగ్ లోనే. ఇదేంటి? ఏరా నీ ట్రైనింగే కదా అన్న. దీనికి ఎవరికి మన ఎవరం కాదు, ఇంకో ఇద్దరు ఉన్నారు కదా, ఏరా అది? నాకు తెలిసి వాళ్ళే చెడగొట్టుంటారు. జోడి ఏది బోడి? సోనియా స్వీట్ సోనియా రేగుతుంది. ఏంట్రా డి స్టేజ్ ని ఎలా తయారు చేశారు? సిగ్గుందా మీకు? ముందొచ్చింది ఎవరు తయారు చేశాడు? వాళ్ళందరూ మీ గురించే చెప్తున్నారు. మీరే అంటే ఇలా కలిపింది వాళ్ళందరూ. సరే కలిపాం అయితే ఏంటి, చాలా బ్యూటిఫుల్ గా ఉన్నారు, ఇలానే కలిసిమెలిసి ఉండాలి. ఇప్పుడేంటి? వచ్చే బామ్మ చెప్పేది విను ఫస్ట్. మీకు ఎప్పటి నుంచి ఒకటి చెప్దాం అనుకున్నాను. చెప్పు. 7th క్లాస్ లో నన్ను ఒకటి ప్రపోజ్ చేశాడండి. ఒక్క నిమిషం. వాడంటే నాకు ఇష్టం. వాడి ఫోన్ నంబర్ కూడా ఏదో ఉందండి, నాకు గుర్తు. వాడి నంబర్ వదిలేదు. నా నంబర్ ఎంత ఎన్నోది జనరల్ గా.